పరంశాంతి అనంతబాయ్ అంటున్నారు, ఈ యొక్క భూమి మీదే జాగృతి అవ్వటం కూడా కాదు, అనంతకోటి బ్రహ్మాండాల్లో కూడా జాగృతి అయి ఉన్నది. కానీ మాయను చుట్టంతో ఇరుక్కుపోతూ ఉంటారు. జాగృతి అవ్వటము అంటే ఏదైతే వస్తువుని మరి చూస్తూ ఉన్నారో దాన్ని వదలలేకపోతా వాపసు వెళ్ళిపోతారు. ఋషులు కూడా అంతే కదా, మాయ ఎదురుగా రావటంతో దాంట్లో ఇరుక్కుపోతారు. ఒక ఋషి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి నదిలో అర్ఘ్యం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు చేప యొక్క సంసారం చూసి తను కూడా ఈ సంసార సుఖాలు అనుభవించాలి అనుకొని సంకల్పం చేసి మాయలో ఇరుక్కుపోయి వివాహం చేసుకొని 50 మంది కన్యల్ని 55,000 మంది పిల్లల్ని కని చివరికి నేను ఎక్కడ ఇరుక్కుపోయాను, నేను ఇది చేయటానికి వచ్చానా, విశ్వ కళ్యాణం చెయ్యాలి కదా అని మాయ నుండి బయటపడ్డాడు. జ్ఞాని ఉంటే పరిశీలన చేసుకుంటూ ఉంటారు.